1 మంత్ అయింది కదా మీరు జాయిన్ అయ్యి? 1 మంత్ 5 days అయింది సార్. ఇంతకు ముందు ఎక్కడైనా థెరపీస్ ఇచ్చారా పాపకి? ఇప్పించారా? వైజాగ్ లో ఇప్పించాను. ఎన్ని మంత్స్? 5 months ఇప్పించాను. అశోకకి వచ్చిన తర్వాత ఏముంది డిఫరెన్స్? ముందు ఎలా ఉండేది పాప? ముందు మన మాట వినేది కాదు సార్ అసలు. తను కూర్చోమని కూర్చునేది కాదు, ఇంకా అలాగ తిరుగుతూనే ఉండేది సార్. తిరుగుతూ ఉండడం, నెక్స్ట్ తనలో తను మాట్లాడుకోవడం అవన్నీ చేసేది సార్. లాస్ట్ 3 months నుంచి సెల్ఫ్ టాక్ మానేసింది సార్. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసిన దగ్గర కూర్చోవడం, డబ్ల్యూ సిట్టింగ్ మానేసి నార్మల్ గా మనం ఎలా కూర్చుంటాం అలా మాట వేసుకుని కూర్చోవడం, చెప్పిన మాట వినడం, తెమ్మన తీసుకురావడం, నెక్స్ట్ పిలిచిన వెంటనే రెస్పాన్స్ అవ్వడం. ఎక్కడ ఉన్నా మన దగ్గరికి వచ్చేస్తుంది సార్. నెక్స్ట్ స్కూల్ ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు బాయ్ చెప్పమంటే వాళ్ళ బామ్మగారికి వాళ్ళకి టాటా మా అమ్మ అని చెప్పడం చెప్పింది సార్. మా హస్బెండ్ కూడా ఇప్పుడు ఎదురు వెళ్తుంది సార్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. నాన్నకి ఎదురు వెళ్ళమ్మా అంటే ఎదురుండి వెళ్ళి నించొని షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ హ్యాండ్ ఇవ్వడం, కొన్ని వర్డ్స్ చెప్తుంది సార్. ఇప్పుడు మంకీ, కోతి, టాటా, ఇంకా అమ్మ నాన్న ఇలాంటి పర్సన్స్ అందరినీ పిలుస్తుంది సార్. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడిని పిలవడం అవన్నీ చేస్తుంది సార్. నెక్స్ట్ 1 month సార్. అంత ముందు పిలిచేది కాదు సార్. నాన్నని పిలమ్మా అంటే ఎప్పుడో ఒక అరగంటకో గంటకో పిలిచేది సార్. ఇప్పుడు నాన్న ఇక్కడ వస్తున్నారా అంటే నాన్న 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 అని బయట వెయిట్ చేయడం, ఏదైనా ఆకలేసినా ఏం చేసినా అమ్మ అని పిలవడం, ఏదైనా దెబ్బ తగిలినా చూపించడానికి రావడం, అమ్మ అని చూపించడం, అలాంటివి చేస్తుంది సార్. అంతా పోయింది సార్. ఇప్పుడు నార్మల్ గా నడుస్తుంది సార్. ఇలా నడిచేది సార్. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ గా మనం అడుగులు వేస్తాం కదా సార్, తను కొంచెం ఇలా అంటే మరీ అంత కాదు, చిన్న బెండ్ చేసేది సార్. మాకు తెలిసేది కాదు. డబ్ల్యూ సిట్టింగ్ కూడా మానేసి ఇప్పుడు నార్మల్ సిట్టింగ్ లో కూర్చుంటాం సార్. మా దగ్గర ఇక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటాం సార్. తీసుకురా అంటే తీసుకురావడం, తనంతట తాను అన్నం తినడం, కమెంట్ ఫాలోయింగ్. అంతకుముందు ఐస్ బ్లింక్ చేసేది సార్. అస్తమానం ఇప్పుడు బ్లింక్ చేయడం మానేసి ఇలా బ్లింక్ చేస్తూ కూర్చొనేది సార్. ఇప్పుడు అలా లేదు సార్. అంతా బాగానే. తనకి కావాల్సిన డ్రెస్సెస్ వేసుకోవడం, తనంతా తనే డ్రెస్సెస్ వేసుకుంటాను సార్. అంతకుముందు డ్రెస్సెస్ వేసుకునే కావాల్సిన తెచ్చుకునేది అంతే. ఇప్పుడు తనకు నచ్చిన టీ షర్ట్ గానీ ఫ్రాక్ గానీ ఉంటే వెళ్ళి తెచ్చుకునేది సార్. కానీ ఇప్పుడు తనంతా తానే వెళ్ళి వేసేసుకుంటుంది. ఫ్రాక్ అయినా టీ షర్ట్ అయినా ప్యాంట్స్ అయినా ఏవైనా తనంతా తానే వేసుకుంటాను. హ్యాపీ.